ఇచ్చాడండి. 24వ తేదీ ఒక జీవో రిలీజ్ అయింది. అది అద్భుతమైన తీపి కబురు లాంటిది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ GSWS డిపార్ట్మెంట్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ లింక్డ్ విత్ బయోమెట్రిక్ అటెండెన్స్ టు ద విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ ఇన్స్ట్రక్షన్స్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇంప్లిమెంటేషన్ రిక్వెస్టెడ్ రిగార్డింగ్. సో బయోమెట్రిక్ అటెండెన్స్ తో శాలరీలను లింక్ చేస్తున్నారు. అంటే మీకు అటెండెన్స్ లేకపోతే మీ శాలరీ తగ్గిపోతుంది. ఇప్పుడు అంటే VRO గ్రేడ్ 2 కానీ లేకపోతే విలేజ్ సర్వేయర్ కానీ ఇలాంటి వాళ్ళందరూ ద నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఫంక్షనరీ అటెండెన్స్ లేదో వారికి జీతాల్లో కోత ఉంటుంది అని చెప్పేసి జీవో రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఇట్లే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో ఏదో ఐరిస్ ఏదో ఉంటుంది కదండి, అది హిందీ పెట్టాడు చంద్రబాబు నాయుడు, బెల్లం పెట్టాడు చంద్రబాబు నాయుడు చేసేది అదే కదా. చూసారా మన ప్రదీప్ చింతల ఏం మాట్లాడాడు? టైటిల్ చూడండి, ఏం టైటిల్ పెట్టాడు ఆ యూట్యూబ్ ఛానల్కి. ఒక డాక్టర్ అయింది, ఒక ఎడ్యుకేటెడ్ అయింది, ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ జనాలు ఏం ట్యాక్స్ కట్టారో ఆ ట్యాక్స్ త్రూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీ తీసుకుంటారు. ఓకే, కరెక్ట్గా వర్క్ చేసేవాళ్ళు ఏమీ అనుకోరు. అర్థమైందా? నీలాగా జగన్మోహన్ రెడ్డి లాగా వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తన పార్టీ కోసం యూజ్ చేసుకుని, వాళ్ళ బెనిఫిట్స్ కోసం యూజ్ చేసుకుని ఇవన్నీ స్ట్రిక్ట్గా చేసకపోతే అందరూ అపోజ్ చేసింది కరెక్ట్. కానీ ఇప్పుడు ఉండే గవర్నమెంట్ అలా చేయట్లేదే.